హల్లెలూయా. యేసు ప్రభువారు మన జీవితాల్లో మహిమను తేవటానికి ఆయన సిలువలో మరణించాడు అని జ్ఞాపకం చేసుకుని ఆయన మహిమను తీసుకొని వచ్చి మనల్ని ప్రభు దగ్గర ఉంచాలనుకున్నాడు. ప్రభు దగ్గర ఉంచాలంటే దేవుని యొక్క లేఖనాల్లో ఈ దినాన మరొక సంగతి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని దగ్గర మనం ఉండాలంటే మనము ఎలా ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు వారు మన కొరకు చనిపోవటం ద్వారా ఆయన మానవ సంబంధమైనటువంటి రూపంలో నుంచి దైవ సంబంధమైన దేవుని యొక్క పోలికలోనికి మనల్ని మార్చాడు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుని యొక్క పోలికలో ఆయన మార్చడానికి ఆయన లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయాడు అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం నందు 49, 50 వచనాలు మనం చదువుతుంటే, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, చేత అక్షయతను స్వతంత్రించుకొనదు. మనము దేవుని దగ్గర ఉండాలంటే మనకేం కావాలట? దైవ సంబంధమైనటువంటి ఆ రూపాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. దైవ సంబంధమైనటువంటి రూపము మనము లేకపోతే దేవుని దగ్గరికి చేరుకోలేం. కారణం ఏంటంటే మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము అని చెప్తున్నాడు. మనము మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలికలో ఉన్నాం. ఇప్పుడు మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలిక ఏంటి? ఆదాము యొక్క పోలిక. ఆదాము మంటి నుంచి తీయబడ్డాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నాడు? మనము మన స్వరూపమందు మన యొక్క పోలిక చొప్పున నరుని చేతుము అని చెప్పి మంటిని తీసుకొని ఒక రూపాన్ని తయారు చేసి మానవునిగా అక్కడ ఉంచి దాని యొక్క నాసికా రంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊదాడు అని చెప్తున్నాడు. అప్పుడు అది జీవించు ప్రాణి ఆయను. కనుక ఇక్కడ మంటి నుండి పుట్టిన వాడు ఎవరయ్యా అంటే ఆదాము. అర్థమైందా? మంటి నుండి పుట్టినవాడు ఆదాము ఒక్కడే. మనం మట్టిలోంచి చేయబడలేదు. మనం అందరం కూడా ఎలా వచ్చాము? తల్లి గర్భంలో నుంచి వచ్చాం. అయితే మన పితరుడైనటువంటి ఆదాము మాత్రమే మంటితో చేయబడ్డాడు. ఆ తర్వాత అవ్వ కూడా మంటితో చేయబడలేదు. అవ్వ ఎలా చేయబడింది? ఆదాములో నుంచి తీయబడింది. మంటి నుండి పుట్టినవాడు ఆదాము. అతని యొక్క పోలికలో మానవులందరూ కూడా రూపించబడ్డారు. కాబట్టి ఆ మంటి రూపం ఇప్పుడు ఏం చేయబడాలట? ఎలా చేయబడాలి? పరలోక సంబంధమైనటువంటి వాని యొక్క పోలికలోనికి మార్చబడాలి. పరలోక సంబంధం ఎవరు? దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. కారణం ఏంటి? ఆయన దేవుడుగా ఉన్నవాడు దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మానవుడుగా వచ్చాడు. దేవుడు ఆయన. ఆయన ఎవరు? దేవుడు. ఆయన పరలోకపు వాసి. అందుకనే బైబిల్లో చక్కటి మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో భూమి నుంచి వచ్చిన వాడు కాదు కానీ పరలోకంలో నుంచి వచ్చిన వాడు తప్ప తిరిగి పరలోక సంబంధమైన కార్యములు చేయలేడు. పరలోకంలో నుంచి వచ్చిన వాడు తప్ప తిరిగి పరలోకానికి వెళ్ళలేడని చెప్పాడు. యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారట? పరలోకంలో నుంచి వచ్చాడు. కారణం ఏంటి? ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉంది. ఆ వాక్యమే కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేసింది అని చెప్తున్నాడు. మన మధ్యలో నివాసం చేసింది. ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? పైన ఉంది. వాక్యము దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కనుక ఆ వాక్యం అనేది పరలోకంలో నుంచి భూమి మీదకి దిగి వచ్చిందని చెప్తున్నాడు. పరలోకంలో నుంచి భూమి మీదకి దిగి వచ్చింది. ఆయన మానవుని యొక్క రూపాన్ని తీసుకున్నాడు. ఎందుకయ్యా అంటే మానవుని అంటే మట్టి నుండి పుట్టిన వాని యొక్క పోలికలో నుంచి ప్రతి వారిని కూడా
పరలోకంలోంచి వచ్చిన వాని యొక్క పోలికలోనికి మార్చడానికి. 50వ వచనంలో ఏమంటున్నాడు? కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. రక్తము మాంసముతో ఎముకలతో మనం ఉన్నాము. మన శరీరంలో రక్తం ఉంది, మాంసం ఉంది. అవి నిలబడటానికి ఎముకలు ఉన్నాయి. కనుక ఈ యొక్క శరీర సంబంధమైనదని పిలువబడుతున్నాం. ఈ శరీర సంబంధమైన లేకపోతే మానవ సంబంధమైనటువంటి మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలికలో ఉన్నటువంటి మనము పరలోకాన్ని స్వతంత్రించుకోలేము, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమని చెప్పాడు. కాబట్టి దేవుని రాజ్యం మనం స్వతంత్రించుకోలేము. కనుక మనం ఏం చేయబడాలి? ఇప్పుడు మార్పు చేయబడాలి. మార్పు చేయబడాలి. ఎలాగ మార్పు చేయబడాలి? పరలోక సంబంధమైనటువంటి రూపంలోనే మనం మార్పు చేయబడాలి. అంతరిక్షంలోకి అక్కడికి వెళ్ళటానికి ఇక్కడి నుంచి భూమిని దాటి పైకి వెళ్ళాలంటే ఈ శరీరం అనేది వెళ్ళలేదు. ఈ శరీర సంబంధమైనటువంటి వస్త్రాలు అక్కడ పనికిరావు. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఆ స్పేస్లో ఉండటానికి, అంతరిక్షంలో ఉండటానికి కావలసినటువంటి ఒక సూట్ తయారు చేశారు. అంతరిక్షంలో ఉండడానికి అనుకూలమైనటువంటి ఒక సూట్ను తయారు చేశారు మనుషులు, శాస్త్రవేత్తలు. ఆ సూట్ వేసుకొని అక్కడికి వెళ్ళాలి. ఎందుకు అంటే భూమి మీద గాలి వాతావరణము వేరు, అంతరిక్షంలో గాలి వాతావరణము వేరు. భూమి మీద ఉన్నటువంటి వారు అంతరిక్షంలోకి వెళ్తే అంతరిక్షంలో ఉన్నటువంటి వాతావరణానికి వాళ్ళు ఒక క్షణంలో పేలిపోతారట. కనుక భూమిని దాటి పైకి వెళ్ళామంటే ఈ శరీరం పనికిరాదు. మరి అలాంటిది పరలోకంలోనికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకంలోకి వెళ్ళాలంటే ఈ శరీరము వెళ్ళలేదు. ఈ శరీరం అక్కడికి అనుమతించబడదు. మానవ సంబంధమైనటువంటి రీతిలో మనం అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆ దుస్తులు ధరించుకొని ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క వాహనంలో వెళ్ళారు. అందువల్ల ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి రక్త మాంసములు దేవుని సన్నిధిలోనికి, రాజ్యంలోనికి చేరవు. ఈ రక్త మాంసాలు చేరవు. కాబట్టి ఏం చేయాలి? ఈ రక్త మాంసాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలో చేరటానికి అనుకూలమైనటువంటి శరీరాన్ని ధరించుకోవాలి. మనం ఆ శరీరము ధరించుకోవాలంటే ఇప్పుడు ఏం కావాలయ్యా అంటే యేసు ప్రభువు లోకంలోనికి రావాలి. ఆయన లోకంలోనికి ఎలా రావాలి? ఈ మానవ శరీరంతోనే రావాలి. ఎందుకనంటే ఈ మానవ శరీరంతో వచ్చి ఈ మానవ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి ఆత్మ శరీరంతో అంటే దైవ సంబంధమైన ఆ యొక్క పోలికలోనికి ఆయన మారి ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళినప్పుడు అదే పోలికలోనికి మనల్ని కూడా ఆయన మారుస్తానని చెప్తున్నాడు. అదే పోలికలోనికి మనల్ని మార్చాలి. అందుకొరకే యేసు ప్రభువారు పరలోకంలోంచి దిగి వచ్చాడు. ఆయన మనకులాగా రక్త మాంసములతో ఎముకలతో కూడినటువంటి శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన ఆ శరీరంతో వచ్చిన ఆయన ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి రక్త మాంసములతో కూడినటువంటి మనుషులందరినీ కూడా, మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలికలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి రూపంలోనికి, పరలోక సంబంధమైనటువంటి ఆ రూపంలోనికి మార్చాలి. పరలోకానికి వెళ్ళగలిగేటువంటి ఆ స్థితిని మనకి కలిగించాలి. అది కలిగించడానికి ఆయన మన స్థితిని తీసుకొని లోకంలోనికి వచ్చి ఆయన మన కొరకు శ్రమపడి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది? పాతి పెట్టబడ్డాడు. అవునా? చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డాడు. 3 దినాలు పాతి పెట్టబడిన తర్వాత ఏమైందయ్యా అంటే ఆయన 3వ రోజున తిరిగి పునరుద్ధానుగా లేచాడు. ఆయన పునరుద్ధానుగా లేచినప్పుడు ఏమైంది తెలుసా? ఈ యొక్క శరీరము రక్త మాంసంతో కూడినటువంటి శరీరము మార్పు చెందింది. హల్లెలూయా. యేసు ప్రభువు చనిపోయినాక సమాధిలో పెట్టినప్పుడు ఎలా పెట్టారు? శరీరము గాయాలు చేయబడింది, రక్తం కారింది. ఆ శరీరము గాయాలతో రక్తంతో ఉన్నటువంటి శరీరానికి ప్రేత వస్త్రాలు చుట్టి వారు సమాధిలో ఉంచారు. ఆ సమాధిలో ఉంచి రాత్రి అడ్డుగా ఉంచినప్పుడు 3వ దినాన ఏమైంది? ఆయన మరణాన్ని గెలిచి
తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడుగా చేయబడ్డాడు. పునరుద్ధానుడుగా చేయబడిన వాడు ఆ సమాధిలో ఉంచి రాత్రిని పక్కకు తొలగించుకొని బయటికి వచ్చాడు. ఇప్పుడు రక్త మాంసములతో కూడిన శరీరం కాదది. అదే మంటి ద్వారా పుట్టినటువంటి వాని యొక్క శరీరము, రూపం, పోలిక కాదది. ఇప్పుడు ఎలాంటి పోలిక అది? దైవ సంబంధమైన పోలిక. ఆత్మస్వరూపుడుగా వచ్చాడు ఆయన. బయటకు వచ్చిన తర్వాత ఆ సుగంధ ద్రవ్యాలు పూయటానికి వచ్చినటువంటి మగ్దలేని మరియా, మరొక మరియా వచ్చినప్పుడు అక్కడ సమాధి ఖాళీగా ఉంది. అందులో శరీరం లేదు. ఆ గుడ్డ ప్రేత వస్త్రం పక్కన పడేయబడింది. ముఖం మీద తలకు చుట్టినటువంటి రుమాల మడత పెట్టబడి తల దగ్గర పెట్టబడింది. చనిపోయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శరీరము లేదు అక్కడ. ఎందుకంట ఆయన ఇప్పుడు ఏమి చేయబడ్డాడు? మంటిగా పుట్టినటువంటి వాని యొక్క రూపములో నుంచి పరలోక సంబంధమైనటువంటి వాని రూపంలోనికి మార్చబడ్డాడు. అలాగ మార్చబడినప్పుడు ఏమైందయ్యా అంటే ఈ శరీరము మాయమైపోయింది. శరీరం ఏమైందంటే మార్పు చెందింది. అందుకని ఏమన్నాడు అక్కడ, యేసు ప్రభువారి యొక్క శరీరం ఏమైందంటే క్షయమైపోయేది. ఆ క్షయమైపోయేటువంటి శరీరాన్ని అక్షయతను ధరించుకుంది. కారణం ఏంటంటే కీర్తనలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనేవని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు ఆ మాంసంతో రక్తంతో ఉన్నటువంటి శరీరాన్ని ఆత్మలోనికి మార్చుకున్నాడు. దాన్ని ఏమన్నాడు? క్షయమైపోయేటువంటిది అక్షయతను స్వతంత్రించుకుంది ఇప్పుడు. ఎందుకంటే శరీరము లేదు అక్కడ. ఆ శరీరం ఏమైంది? ఇప్పుడు మహిమ శరీరముగా మార్చబడిపోయింది. ఆ శరీరం ఇప్పుడు క్షయమైపోయేటువంటి శరీరము అక్షయతను ధరించుకుంది. మంటి రూపంగా మంటిలో పుట్టినటువంటి వాని యొక్క పోలికలో నుంచి పరలోకంలోంచి వచ్చిన వాని యొక్క పోలికలోని అది ధరించుకుంది. ఇప్పుడు అది ధరించుకొని బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చెప్తుంది కదా, అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, మీరు ఏం వెతుకుతున్నారంటే మా ప్రభువుని వెతుకుతున్నామయ్యా అన్నాడు. ఆ మాటలు పిలిచినప్పుడు మరియా అని పిలవగానే వెంటనే ఆయన స్వరాన్ని ఆమె గుర్తుపట్టేసింది. గుర్తుపట్టి రబ్బూని, ప్రభువా అని కేకలేయటం మొదలుపెట్టింది. గబగబా వెళ్ళి కాళ్ళు ముట్టుకోబోయింది. అప్పుడు ప్రభువు చెప్పాడు కదా, నన్ను ముట్టుకోవద్దప్పుడు, ఎందుకంటే నేను పరలోకం వెళ్ళాలి. నేను పరలోకం వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈ మహిమ దేహంతో, ఈ యొక్క ఆత్మ సంబంధమైన దేహంతో, పరలోకంలోంచి వచ్చిన వాని యొక్క ఈ దేహంతో నేను తిరిగి మళ్ళీ పరలోకం వెళ్ళాలి ఇప్పుడు. కాబట్టి నన్ను ముట్టుకోవద్దని చెప్పాడు ఆయన. అలా చెప్పినాక ఏమైందంటే ఆయన అక్కడ నుంచి వాళ్ళకు కూడా తక్కిమ వాళ్ళకి చెప్పమని చెప్పాడు. ఆ తర్వాత 11 మందికి 11 సార్లు ఆయన కనపడ్డాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళారు. శిష్యుల దగ్గర నుంచి మరి చాలా పర్యాయాలు శిష్యులు కనపడ్డారు. ఒకసారి తోమా లేనప్పుడు ప్రభు ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నమ్మారు. కానీ తోమా వచ్చినాక ఏమన్నాడు? లేదు, నేను మాత్రం ఆయన్నే నమ్మను, నేను ఆయన చేతుల గాయాల్లో వేలు పెడితే కానీ నమ్మనని చెప్పాడు. అందుకు ప్రభు ఏం చెప్పాడంటే మరలా తోమా ఉన్నప్పుడు ఆ గదిలోనికి ప్రత్యక్షమయ్యాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అప్పుడు చెప్తున్నాడు కదా, తోమా ఇదిగో నన్ను చూడు, నా చేతుల్లో నా ప్రక్కలో గాయములో నీ వేలు పెట్టి చూడు అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే తలుపేస్తుంది. తలుపేసిన తర్వాత తలుపులో ఉన్న ప్రభు లోపలికి వచ్చాడు. తలుపు మూసి ఉంది. మూసి ఉన్న తలుపు గదిలోనికి ఆయన తలుపు తీయకుండా లోపలికి వచ్చాడు. ఇప్పుడు తలుపు తీయకుండానే ఆయన తలుపులో గుండా ఆయన గదిలోనికి వచ్చేసాడు. కారణం ఏంటంటే ఇప్పుడు మంటిని పుట్టిన వాని యొక్క పోలిక కాదు. ఇప్పుడు ఎలాంటి పోలికలో ఉన్నాడు? ఆయన పరలోకంలో ఉంచి దిగి వచ్చేటువంటి పోలికలో ఉన్నాడు. ఆత్మ పోలికలోనికి వచ్చాడు. పరలోకాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఆ రూపంలోనికి ఆయన మారిపోయాడు. ఇప్పుడు ఆ రూపంలోనికి మారిపోయాడు. ఆయనకి అడ్డుగా ఉండేది ఏమీ లేదు. కలిపేసినా వస్తాడు, గోడ కట్టేసినా ఆయన వస్తాడు బయటికి. అందుకొరకే సమాధి ఆయనను దాచలేకపోయింది. సమాధి ఆయన దాచలేకపోయింది. రాయి ఆయన్ని ఆపలేకపోయింది. కారణం ఏంటంటే
ఇప్పుడు మంటిలో పుట్టిన వాని పోలిక కాదు, పరలోక సంబంధమైన పోలికను ధరించుకున్నాడు. ఆ పరలోక సంబంధమైన పోలికను ఎందుకు ధరించుకున్నాడా అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకంలో నుంచి వచ్చాడు. పరలోకంలో నుంచి వచ్చాడు కనుక ఆ పోలికని ధరించుకొని ఇప్పుడు ఏం చేయాలంట? ఆయన మనలను కూడా ఆ రూపంలోనికి మార్చాలనుకుంటున్నాడు. ఎందుకోసం? మనం కూడా పరలోకానికి వెళ్ళాలి. మనం కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చబడాలి. తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఈ శరీరాలు తలలే మనం. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. కాబట్టి మన జీవితాల్లో మనలను తండ్రి అయిన దేవుని దగ్గరకు తీసుకెళ్తానికి ఆయన మొట్టమొదట తన యొక్క మంటితో పోలిన వాని యొక్క రూపాన్ని మార్చుకున్నాడు. ఆ రూపాన్ని మార్చుకున్నటువంటి ఆయన ఇప్పుడు మనల్ని కూడా ఆ రూపంలోనికి మార్చబోతా ఉన్నాడు. అలాగ మార్చటానికి ఆయన లోకంలోనికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే మనకి 2 కొరింథీయులు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నాడు కదా, అందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయించు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఏమనండి? మనమందరము కూడా ముసుగులేని ముఖముతో ప్రభువును చూడబోతా ఉన్నాము. ప్రభువును చూడాలంటే, దేవుని చూడాలంటే ఏం కావాలి? ఆత్మ సంబంధమైన ముఖం కావాలి. ఎందుకంటే దేవుడు మహిమలో ఉన్నవాడు. ఆ మహిమలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరు కూడా చూడలేడు. ఎవరు కూడా చూడలేరు. కాబట్టి దేవుని చూచి బ్రతికిన నరుడు లేడు అని చెప్పాడు. అందువలన ఇప్పుడు దేవుని యొక్క పోలికలో నుంచి మానవ సంబంధమైనటువంటి పోలికలోనికి వచ్చినటువంటి యేసు ప్రభువారు ఆయన దేవుణ్ణి మనకు చూపించాలనుకున్నాడు. పొద్దునాన ఫిలిప్ అడుగుతా ఉన్నాడు, ప్రభువా తండ్రిని మాకు చూపించాయా అన్నాడు. యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉంటే తండ్రిని మాకు చూపించు, తండ్రిని మాకు కనపరచు అని అడిగాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. కారణం ఏంటి? నేను తండ్రి ఏకమై ఉన్నాము. నేను తండ్రి ఒకటే. నేను కూడా పరలోకములో నుంచి వచ్చిన వాడనే. అయితే ఇప్పుడు ఎలాగున్నాము? ఇప్పుడు ముసుగు వేసుకొని ఉన్నా. నేను ముఖం మీద ముసుగు వేసుకున్నాను. యెషయా గ్రంథం 59లో చెప్పినట్టుగా మన పాపములు అతిక్రమాలట మనకి దేవుని చూడకుండా ముసుగు వేయబడ్డాయి. మన పాపాలే, మన అతిక్రమాలే, మన దోషాలే దేవుడు మనకి చూడకుండా, అంటే దేవుడు మనం చూడకుండా మన ముఖాల మీద ముసుగు వేసినట్లుగా చేయబడింది. అందుకని అక్కడ పౌలు గారు ఏమన్నా అంటే మనము అందరము కూడా ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడుచున్నాము అని చెప్పాడు. అద్దములో చూచినట్లుగా అంటున్నాడు. అద్దములో ఏం చూస్తాము? అద్దములో ఏది ఎదురుగా ఉంటే అదే కనపడతా ఉంటుంది. ఇప్పుడు అద్దములో ఏది ఎదురుగా ఉంటే అది కనపడతా ఉంటుంది. ఇప్పుడు ప్రభువు అద్దములో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయన మహిమని అద్దములో కనపరుస్తున్నాడు మనకి. ఎలాగా? నేను తండ్రి నేను ఒకటే అని చెప్తున్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని చెప్తున్నాడు. నేను పరలోకంలోంచి దిగి వచ్చానని చెప్తున్నాడు. జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే అని చెప్తున్నాడు. జీవాన్నిచ్చే జలములో నేనే అని చెప్తున్నాడు. పరలోకానికి తీసుకెళ్లే మార్గాన్ని నేనే అని చెప్తున్నాడు అని చెప్పి అద్దములో గుండా ఆయన మహిమను మనకు చూపిస్తా ఉన్నాడు. అద్దములో నుంచి ఆయన మహిమను మనకు చూపిస్తున్నాడు. కనుక ఇప్పుడు అద్దములో నుంచి చూచినట్లుగా కాకుండా, ముసుగు వేసిన ముఖములతో కాకుండా మనము ఆ ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికలోనికి మనం ఇప్పుడు మార్చబడుతున్నాము.
ఆ పోలికలోనికి మనము మార్చబడుతున్నాం అన్నాడు. ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని నమ్మిన వారు, ఆయన వెంబడించేవారు ఆ పోలికలోనికి ఇప్పుడు మార్చబడతారు అని చెప్తాం. ఆ పోలికలోనికి మార్చబడతారు. మనం అందరం కూడా దేవుని పోలికలోకి తీసుకురాబడాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. హల్లెలూయా. చాలా గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఆయన? ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఎప్పుడట దేవుని పిల్లలం ఎప్పుడు అవుతున్నాం? మనము దేవుణ్ణి ఎరిగాం కాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచాం కనుక, ఆ విశ్వాసం ద్వారా ఆయన రక్తంలో మన పాపాలని కడుక్కున్నాం కనుక, ఆయన రక్తంలో మన పాపములు కడగబడి శుద్ధులుగా చేయబడి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మరి మనల్ని చేశాడు కాబట్టి, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు కనుక, ఆయన మహిమను మనకిచ్చాడు కాబట్టి ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎలాగట? మనం ఇంకా ఏమవుతామో మనకు తెలియదు. ఇప్పుడు దేవుని పిల్లలమే కానీ దేవుని యొక్క రూపం మనలో ఉంది, కానీ ఆ రూపం పూర్తిగా చేయబడలేదు. ఆ రూపము పూర్తిగా చేయబడలేదు. ఇప్పుడు మరి ఎప్పుడు వస్తుంది మనకు ఆ రూపం అంటే? ఏమన్నాడు అక్కడ? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఎప్పుడు వస్తుందట? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ రూపం మనకు వస్తుందట. ఎలాగొస్తుందట? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చూస్తాము కనుక ఆయన పోలికగా మనము మార్చబడతాం. ఆయన పోలికలోనికి మనము మార్చబడతామని చెప్తున్నాడు. అందుకనే పౌలు గారు కూడా ఒక చక్కటి మాట మనకి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కడబూర మ్రోగును అప్పుడు రెప్పపాటు కాలములో మనకంటే ముందుగా నిద్రించిన వారు లెగుస్తారు. మనకంటే ముందుగా నిద్రించిన వారు లెగుస్తారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్నటువంటి మనమందరము కూడా రెప్పపాటు కాలములో మార్పు చెందుతామన్నాడు. హల్లెలూయా. ఏమవుతామట? మార్పు చెందుతాం. రెప్పపాటు కాలములో మనం మార్పు చెందుతాము. ఎలాగ మార్పు చెందుతామయ్యా మనం రెప్పపాటు కాలములో అంటే, ప్రభువు ఆకాశంలోనికి వస్తాడు. ప్రభువు మధ్యాకాశంలోకి వస్తాడు. ఇప్పుడు ప్రభువారు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆత్మ రూపాన్ని ధరించుకున్నాడు, పరలోకానికి వెళ్ళగలిగే ఆ రూపంలోనికి ఆయన వచ్చాడు. అనేకులు కనపడ్డాడు. నేను ప్రభువునని దేవుణ్ణని మృతి పొందాను కానీ తిరిగి లేచి మృత్యుంజయుడుగా నేను ఉన్నానని చెప్పి అనేకులకు తెలియచేసి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. పరలోకానికి ఆరోహణమైన ఆయన మరలా రాబోతా ఉన్నాడు. మరలా రాబోతున్నాడు కనుక ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆయన నమ్మారో, ఆయన పోలికలోనికి చేయబట్టానికి ఇష్టపడ్డారో, ఆయన యొక్క సన్నిధిలో రక్తం ద్వారా కడగబడ్డారో వాళ్ళందరూ కూడా ఏమవుతారట? మార్పు చెందుతారు అని చెప్తున్నాడు. ఎలాగ మార్పు చెందుతారంట? మనమందరం కూడా అక్షయతను ధరించుకుంటుంది. అక్షయతం ధరించుకుంటుంది. ఎలాగ ధరించుకుంటుంది అంటే యేసు ప్రభువారు చెప్పారు. ఇదిగో ఆయన వచ్చినప్పుడట ఇద్దరు పొలములో ఉంటారు, ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకడు ఎత్తబడతారు. ఇద్దరు తిరగలిసురుతా ఉంటారు, ఒకళ్ళు విడిచిపెడతారు, ఒకళ్ళు ఎత్తబడతా ఉంటారు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తా ఉంటారు, ఒకడు కనపడకుండా పోతాడు, ఒకడేమో అలాగే ఉండిపోతాడు. కనుక ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళు కొనుక్కోబడతారు, మార్పు చెందుతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. మార్పు చెందిన వారు ఎవరయ్యా అంటే ఇంకా వారు మంటి ద్వారా పుట్టిన వాని పోలికలోనే ఉన్నవాళ్ళు. మంటి ద్వారా పుట్టిన వాని పోలికలోనే ఉన్నవాళ్ళు వాళ్ళు. అయితే మార్పు చెందిన వారు ఎవరయ్యా అంటే పరలోకములో నుంచి వచ్చినటువంటి వాని యొక్క పోలికను సంతరించుకున్నవాళ్ళు. పరలోకంలోంచి దిగి వచ్చిన వాని యొక్క
పోలికలోనికి మారటానికి ఇష్టపడిన వాళ్ళు. ఎందుకంటే వారు ఏమవుతారంట, ఇప్పుడు దేవుని యొక్క పోలికలోనికి మార్చబడతారు అని చెప్తున్నారు. వాళ్ళు అలా మార్చబడ్డారు కాబట్టి వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు పైకి ఎత్తబడతారు. వాళ్ళు పైకి ఎత్తబడినప్పుడు అట మధ్యాకాశములో అందరూ కలుసుకుంటారు అని చెప్తున్నారు పౌలు గారు. అందుకొరకే మనము మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలికలో నుంచి పరలోకంలో నుంచి వచ్చిన వాని పోలికలోనికి మనం రావాలి. అలాగ రావాలంటే మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలికలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మనం ఏం చేయాలంట, విడిచిపెట్టేయాలి. దాని కొరకే పౌలు గారే మాట్లాడుతూ రోమాపత్రికలో 8వ అధ్యాయం 29-30 వచనాలు మాట్లాడుతున్నారు కదా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని తన కుమారునితో స్వరూప్యము గలవారగటానికి వారిని ముందుగా నిర్ణయించాడు. దేవుడు ముందుగా నిర్ణయించాడు. కానీ ఎవరు నిర్ణయించాడో తెలియదు మనకి. ఎవరు నిర్ణయించాడో మనకు తెలియదు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయన చేత ఆకర్షించబడతారో వారిని ఆయనకు తెలుసు. ఇక్కడ చెప్తున్నాడు కదా, మన జీవితాల్లో అట మనము దేవుని చేత ఎరగబడ్డాం. ఆయన ఎరిగాడు. మనం ఎవరైతే ఇక్కడ కూర్చున్నామో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికి కూడా దేవుడు ఎరిగాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట, పిల్లలుగా చేసుకున్నాడు. నువ్వు నమ్మితే ఆయన పిల్లవవుతావు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయన పిల్లలుగా చేయబడతారు. ఆయన పిల్లలుగా చేయబడేటువంటి వారు మాత్రమే నమ్ముతారు. ఆయన పిల్లలుగా చేయబడటానికి ఇష్టపడిన వారు నమ్మరు. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా ఆయన ముందుగా ఎరిగాడు కాబట్టి ఏం చేశాడట, ఆయన తన కుమారుని స్వరూప్యములోనికి వారిని ముందుగా నిర్ణయించాడు. ఆయన నిర్ణయించాడు కనుక ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా చేశారో వారిని మహిమ పరిచాడు అని చెప్తున్నాం. ఎవరైతే మరి నిర్ణయించబడ్డారో వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రైస్కాంతాన్ని పైకెత్తి పట్టుకున్నాం అనుకోండి, కింద ఉన్న 88 కూడా ఏం అవుతాయి, గబగబా ఎదురు దానికి అంటుకుంటా ఉంటాయి. అది ఇనపదైతేనే అంటుకుంటుంది. అయితే ఇప్పుడు దానికి అతుక్కోపోతే మనం చెల్లం. దానికి అతుక్కునే వాటిని, అయస్కాంతానికి అతుక్కునేటువంటి ఆ ముక్కల్ని ముందుగానే దేవుడు ఏం చేశాడంట, నిర్ణయించాడు. ఆయన నిర్ణయించాడు కాబట్టి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు దగ్గరికి. వాళ్ళని ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేశాడు, పరిశుద్ధులుగా. ఆయన రక్తంతో కడిగి ఏం చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేశాడు, మహిమలోనికి తీసుకెళ్తానికి సిద్ధపరిచాడు. ఆ మహిమలోనికి తీసుకెళ్తానికి సిద్ధపరిచాడు కనుక వారందరూ కూడా ఆయన కుమారుని యొక్క స్వరూప్యంలోనికి మార్చబడతారు. వారందరూ ఆయన కుమారుని యొక్క స్వరూప్యంలోనికి మార్చబడతారు. అలాగ మార్చబడాలంటే ఆయన ముందు భూమి మీదకి రావాలి. ఆయన మనుషుని రూపం ధరించుకోవాలి. ఆయన మనుషుని రూపం ధరించుకొని ఆయన మనుషునిగా భూమి మీద చనిపోయి, ఆయన మనుషునిగా చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి, పునరుద్ధరణ అవ్వాలి. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఏమైంది, ఆయన రక్త మాంసాలతో కూడిన శరీరాన్ని అక్షయతను ధరింపు చేసుకున్నాడు. కనుక ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళటానికి, దేవుని యొక్క మహిమలోకి చేర్చబడటానికి అడ్డం లేదు. యేసుప్రభువు చనిపోకపోతే ఆయన పరలోకం వెళ్ళడు. ఎందుకంటే శరీరంతో ఉన్నాడు కనుక ఈ శరీరము పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలంటే రక్త మాంసాలతో కూడిన శరీరము ఉండకూడదు, మహిమ శరీరం ఉండాలి. మంటిలో పుట్టిన వాని యొక్క రూపంలో కాకుండా పరలోకంలోంచి వచ్చిన వాని రూపంలోకి మనం మార్చబడాలి. అంటే ఏంటి, ఆత్మ రూపంలోకి మనం మార్చబడాలి. అప్పుడే మనం పరలోకం వెళ్తాము. అందుకొరకు ఆయన వచ్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజున పునరుద్ధరణ అయ్యి ఆయన ఆత్మస్వరూపుడుగా లేచాడు. కాబట్టి
మనం ఇప్పుడు ఆత్మస్వరూపుడైనటువంటి ఆయన్ని చూస్తాం ఒక రోజున. ఆత్మస్వరూపుడైన ఆయన్ని చూస్తాం ఒక రోజున. ఆయన చూడగానే ఏమవుద్దంటే, యోహాను సువార్తలో ఆయన చెప్పినట్టుగా నేను ఆకాశంలోకి ఎత్తబడినప్పుడు అనేకులు నేను ఆకర్షిస్తానన్నాడు. అనేకులను ఆకర్షిస్తావు. కనుక ఆయన ఎత్తబడంగానే ఆకర్షించబడే వాళ్ళందరూ కూడా ఆయన కుమారుని స్వారూప్యములోనికి మారతారు. అలాగ మారిన వాళ్ళందరూ కూడా ఏమవుతారా అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకుపోబడతారు. దేవుని సన్నిధిలోకి పోయిన తర్వాత అక్కడ మనము దేవుని యొక్క మహిమలో ఉండగలిగినటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తామంటే ఇప్పుడు పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టేసి మనల్ని సృజించినటువంటి వాని యొక్క పోలికలో ఉన్నటువంటి నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటాం. అది ధరింప చేయటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదు. ఆయన చనిపోకపోతే మనం విమోచించబడం. ఆయన చనిపోకపోతే మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మరి దేవుని పిల్లలుగా, లేకపోతే జీవం కలిగిన వారుగా మనం చేయబడము. అలా చేయబడకపోతే ఆయన వచ్చినప్పటికీ కొన్నిసార్లు మనము ఆయన చూడలేకపోతాం. ఆయన వచ్చినప్పటికి కూడా ఆయన చూడలేరు. అందుకని అంటాడు కదా, ఎవరైతే ఆయన చూడగలుగుతారో ఆ నేత్రములు ధన్యమని చెప్తాడు. ఆయన చూసిన వారు మాత్రమే మార్పు పొందుతారు. ఆయన చూడని వారు ఏమవుతారు? అలాగే శరీరంతో ఉండిపోతారు. వారు నిత్యమైన నరకానికి వెళ్తారు. ఆయన చూసి మార్పు చెంది ఆయన పోలికలోనికి రాబడ్డటువంటి వారందరూ కూడా దేవునితో పాటు పరలోకానికి, దేవుని రాజ్యంలోనికి కొనుగోబడతాం. దేవుని రాజ్యంలో మనం చేర్చి అక్కడ మనం ఆయనతో పాటు సంతోషించేట్లుగా ఆ గొప్ప భాగ్యాన్ని ఇవ్వటానికే యేసు ప్రభు లోకంలోకి వచ్చి చనిపోయి తిరిగి లేచారు. ఆయనలో మనం ఉండి నూతన స్వభావాన్ని ధరించుకొని ఆయన మనం సృజించిన వాని పోలికలోనికి మంటి రూపంలో కాకుండా పరలోకపు రూపంలోని మనం ధరించుకొని ప్రభుతో పాటు పరలోకానికి వెళ్దాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.